నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. 10 టీవీలో హరీష్ రావు గారు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పైన అంతో కొంత క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్ను వీడి బయటికి ఎందుకు రావడం లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ పార్టీని ప్రశ్నించడానికి ఏ ఒక్కరు కూడా లేడు. కానీ ఓడిపోయి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారిని మాత్రం ప్రతి ఒక్కరు విమర్శించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి పనికిరాని ఓ పార్టీ, వలస వచ్చిన ఓ పార్టీ, రేవంత్ రెడ్డి గారు సంబంధం లేని పార్టీలు దిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గెలిపించిన తర్వాత మరి ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి, యువత కూడా ప్రశ్నించాల్సింది పోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉన్నారు. బాధ్యతగా కేసీఆర్ ముందే చెప్పారు, గెలిపిస్తే ప్రజల్లో ఉంటా, లేదంటే ఫామ్ హౌస్లో ఉంటా, రెస్ట్ తీసుకుంటా అని చెప్పిండు. దాని మించి వేరే హామీ ఇవ్వలేదు కదా. అధికార పక్షం వాళ్ళు కదా గ్యారెంటీలు అమలు చేయాలన్నా ఏమైనా చేయాలన్నా, ప్రతిపక్షం వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వము కేసీఆర్ గురించి మాట్లాడే, అసలు రాజకీయాల్లో చక్కగా సబ్జెక్ట్ లేనడు కూడా కేసీఆర్ గురించి మాట్లాడినాడే. ఈరోజు కేసీఆర్ పేరు తలుచుకుంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఫేమస్ అయ్యారు, అంతే తప్ప వాళ్ళు ఏదో పొడిగిచ్చిర్రు సాగించిర్రు అని కాదు. అయితే హరీష్ రావు గారు ఏమని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే అడుగుతుర్రు కేసీఆర్ ఎందుకు బయటికి రావడం లేదని చెప్పేసి అని మాట్లాడుతుంటే, 2027 సంవత్సరంలో రాజకీయాల్లో కేసీఆర్ గారు యాక్టివ్గా ఉండబోతున్నారు, బస్సు యాత్రలు నిర్వహించబోతున్నాడు. 2027 నుంచి తనకు అనుకూలంగా ఏ ప్రజలైతే కేసీఆర్ గారు మీరు బయటికి రావాలని, నువ్వు బయటికి వస్తేనే బుక్కెడు బువ్వ అని ఏ ప్రజలైతే పిలుస్తూ ఉన్నారో ఆ ప్రజల కోసం కేసీఆర్ సభలు పెట్టబోతున్నాడు. సభలు పెట్టి ప్రజలకు డైరెక్షన్స్ ఏం చేయాలి, ఎట్లా కొట్లాడితే మనం ఈ దరిద్ర పాలన దూరం అవుతుంది, ఏ విధంగా మనం తల్లాడి తెచ్చుకున్న తెలంగాణని మొత్తం దోచుకున్న ఈ ప్రభుత్వాలను ఎట్లా గద్దెన దింపాలి అనే దానిపైన కేసీఆర్ గారు ప్రజలకు దిశానిర్దేశం చేయడానికి 2027 సంవత్సరంలో దిగబోతున్నాడు గ్రౌండ్లోకి. మరి రా 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 అని పిలిచిర్రు, మరి ఇప్పుడు బయటికి రాబోతున్నాడు. ఒకసారి చూద్దాం 2027 సంవత్సరంలో ఎంతమంది మగోళ్ళు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఆ మగోళ్ళందరూ ఇన్ని రోజులు కేసీఆర్ గురించి మాట్లాడారు కదా. మరి కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత ఆలేం సబ్జెక్ట్ మాట్లాడతారు, అది కూడా వినడానికి చాలామంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దీని గురించి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిరగబోతుంది. ఎన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కబ్జాలు, వాటాల లొల్లి, ఇన్ని రోజులు కృష్ణార్జున్ లెక్క మేము యుద్ధాలు చేయడం, ప్రతిసారి రేవంత్ రెడ్డి కేసీఆర్ బయటికి రా అంటుండు. మా ఇద్దరినే తట్టుకోలేకపోతుండు. ఆయన మొహానికి కేసీఆర్, ఇంకా కేసీఆర్ స్థాయి అతంది, మా పార్టీలో ఉన్న వార్డు మెంబర్ సరిపోతారు కదని చెప్పేసి హరీష్ రావు గారు తేల్చి చెప్పేసిండు ఆ ఇంటర్వ్యూలో. అదే ముచ్చట మీరే వినుకోండి మిత్రులారా. మీరే చూస్తారు, ఇప్పుడు కేసీఆర్ గారు క్రియాశీలకంగా రాబోతున్నారు. ఇప్పుడు ఆయన 2.5 years దాకా వెయిట్ చేయాలనుకున్నారు, వెయిట్ చేసిండు. నౌ హీ విల్ బి యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. రాబోయే రోజుల్లో ఇటు పార్టీ ఆఫీస్ కావచ్చు, ప్రజా ఉద్యమాల్లో కావచ్చు, జిల్లా పర్యటనలు కానీ స్లోగా పెంచుతూ లాస్ట్ ఇయర్ వారు మొత్తం అంటే లాస్ట్ బట్ 1 year అంటే 2027 మోస్ట్లీ తెలంగాణ మొత్తం కేసీఆర్ గారు బస్సు యాత్ర చేస్తారు. కేసీఆర్ గారు రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తారు. ఆ ప్రజా ఉద్యమాల్లో కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిలో కూడా వారు భాగస్వామ్యం. ఒక్కటి ఊహించండి, ఎక్కువ వద్దు, ఒక్కటి ఊహించండి. కేసీఆర్ గారు ఒక సభ పెట్టిర్రు. ఏ సభ అది? రజతోత్సవ సభ పెట్టిర్రు. ఆ సభలో మీరే చూశారు, 7 లక్షలకు పైగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు కొడంగల్ నుంచి బస్సులు కట్టుకొని వచ్చి. అది మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియోస్. మా ఓడు నల్లమల్ల పులి కాదు, అచ్చం నల్లవల్లి జంగమీల్ అని చెప్పేసి తేల్చి చెప్పిన కొడంగల్ కార్యకర్త కూడా ఉన్నాడు. ఒక్క సభ పెడితే పార్టీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కేసీఆర్ వరుసగా బస్సులు యాత్ర చేస్తే ఇక ఊహించుకోండి, మీ ఊహలకే వదిలిస్తున్నది. కేసీఆర్ 2001లో తన ఉద్యమాన్ని చేపడితే, సుదీర్ఘమైన పోరాటాలు చేస్తే, ఆనాడు సైకిల్ వేసుకొని సైకిల్ యాత్ర చేసుకుంటూ తెలంగాణ సైకిల్ హ్యాండిల్ ముందు టీఆర్ఎస్ జెండాని బాతి తెలంగాణ గొంతుకగా ప్రశ్నించే వాదంగా నీళ్లు తీసుకొచ్చే ఆ యొక్క జీవధార లెక్క, భగీరథుడి లెక్క ఆయన కొట్లాడిన తీరుని మనం చూసాం. ఆనాడు ఏ ఫోన్లు లేవు, ఏ సోషల్ మీడియా లేవు, ఏది కూడా లేవు. అయినా కూడా కేసీఆర్ మాటలకి ఒక్కొక్కరి నెత్తురు, కాళ్ళు చిటికన వేల నుంచి నెత్తి జుట్టు దాకా బ్లడ్ బాయిల్ అయిపోయేది కేసీఆర్ గారు మాట్లాడితే. ఇప్పుడు సోషల్ మీడియాలు వచ్చినాయి, ఓపెన్ చేస్తే కేసీఆర్, వాట్సాప్ చూస్తే కేసీఆర్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఏది చూసినా కూడా. మరి ఇంకెక్కడ తట్టుకోగలరు వీళ్ళు? జస్ట్ ఒక సభ పెడితేనే వీళ్ళు ఆగలేకపోయారు. మొన్న కేసీఆర్ గారు కూడా 1:19 బయటకు వచ్చేసి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దగ్గర స్కామ్ జరుగుతుంది, మన నీళ్ళని ఆంధ్రాకు తరలించుకుంటూ పోతున్నారు చెప్పేసి కేసీఆర్ గారు సబ్జెక్ట్ మాట్లాడడానికి బయటకు వచ్చారు.
ఆ సబ్జెక్ట్ మాట్లాడడానికి బయటికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఆగమేఘాలకు పరిగెత్తి పాలమూరు ప్రాజెక్టులు, రంగారెడ్డి, ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ చుట్టూ తిరుక్కుంటూ 7 టీఎంసీల నీళ్లు దాలంటున్నాడు. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అధికారులు రాగానే చేపట్టాలి కదా. మరి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఇది చేసుడంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ బయటికి వస్తున్నాడంటే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా పాయింట్ తడిచిపోతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఆ ఫస్ట్ స్టేషన్కి ఏం చేయాలని అర్థం కాక ఒక మాటకు 10 మాటలు కేసీఆర్ అంటుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీయగానే అబ్బో ఓహో ఆహా అనేది ఏం లేదు. సబ్జెక్ట్ మాట్లాడటానికి, ఏతులు మాటలు మాట్లాడటానికి చాలా ఫరక్ ఉంటుంది. జమీన్ ఆస్మాన్గా ఫరక్ ఉంటుంది. ఈరోజు మైక్ దొరకగానే నువ్వు సావాలి, బొంద పెట్టాలి, ఫామ్ హౌస్లోనే ఉండిపోవాలి, లేకుంటే మల్లన సాగర్ మీద తీయాలి, ఇట్లాంటి ఏతుల మాటలు, చిల్లర మాటలు ఇది రాజకీయాల్లో యువతను కానీ ప్రజలు కానీ కొంత కొంత ఎఫెక్ట్ చేయొచ్చు. కానీ సబ్జెక్ట్ మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయడం అనేది రక్తం మరిగించే కార్యక్రమం. అది వాళ్ళ వల్ల కాదు, ఎప్పటికి కూడా కాదు, జరగదు కూడా. 2027లో కేసీఆర్ గారు బయటికి వస్తే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడతారు. కేసీఆర్ గారికి బయటికి వస్తే ఆ రోడ్ల మీద బస్సు యాత్రలు కానీ సభలు పెడితే కేసీఆర్ రాక కోసం ప్రజలు ఒక్కొక్కరు యాగాలు చేసేటట్టు చూస్తున్నారు. అంత బ్రహ్మాండంగా ఆదరిస్తూ ఉన్నారు. ఏ ఒక్క చోటైనా మీరే ఉండి ఎవరినైనా అడగండి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందని చూడండి, ఒక్కసారి అడగండి. వాళ్ళు చెప్పే ముచ్చట సర్వనాశనం అయిపోతాడు ఇంకో రాబోయే రోజుల్లో అని మాట్లాడుతున్నారు తప్ప మంచిగా ఏలుతాడు, రాజ్యాన్ని ఏలుతాడు, 2034 దాకా ఉంటాడనే ముచ్చట కూడా ఆడ వస్తలేదు. పదే సారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ పని అయిపోయింది, ఆయన బయటికి రాడు, అసలు పార్టీలో ఉండడు అని చెప్పేసి ఏం వాగుడు వాగిర్రు. వీళ్ళని 4.5 కోట్ల ప్రజలు ఇక పరిపాలన చేస్తాడు, కేసీఆర్ని మించి చేస్తాడని చెప్పి ఓట్లేసిర్రు అంతే. దాన్ని మించి వీళ్ళు చరిష్మాను చూస్తే, వీళ్ళ మోకాలను చూస్తే వార్డ్ మెంబర్ కూడా కాలేని మనుషులు వీళ్ళందరూ. ఈరోజు ప్రజలు అట్లా ఓటేసి గెలిపిస్తే 2.5 సంవత్సరాలు వృధా చేసి, కాలయాపన చేసి, కాళేశ్వరం మీద, కేసీఆర్ మీద ఇట్లా దుష్ప్రచారం చేసి ఉన్నారు తప్ప ఎక్కడైనా కూడా ప్రజలకు మేలు చేసిర్రా వీళ్ళు? ఎక్కడైనా జనాల్లో మార్పు మొదలైంది. ఇప్పుడు పార్టీల కథ కాదు, తెలంగాణ ఆగమవుతుందని జనాలకు అర్థమైంది. తెలంగాణ వేరే వాని చేతులు పోతుందని జనాలకు అర్థమైంది. తెలంగాణ సర్వనాశనం అవుతుందని జనాలకు అర్థమైంది. ఇట్లా ఉంటే మనం బ్రతకలేం అని చెప్పేసి ఈరోజు ప్రజలు తిరుగుతూ ఉన్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు. మీరు ఒకటి గమనించారో లేదో, ఏదో ఈ మధ్యలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ కార్యకర్తలకే వర్తిస్తారట, ఓటేసిన వాళ్ళకి మాత్రమే. కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అని చూడలే, కాంగ్రెస్ అని చూడలే, బీజేపీ అని చూడలే, ఏ పార్టీ అని చూడలే, అందరినీ కలుపుకొని పోయిన ఆయనే. కానీ కాంగ్రెస్ వచ్చేసరికి విడిపోయింది ముచ్చట. కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు, కాంగ్రెస్ వాళ్ళకే తులం బంగారాలు, అట్లా అన్నట్టుగా జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. సో ఇక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాల్లో ఉండడా అంటే బలంగా కొట్టబోతున్నాడు. మీరు ఒకటి కురుక్షేత్ర యుద్ధం చదివిర్రో చూసిర్రో మనకైతే తెలియదు. కురుక్షేత్ర యుద్ధం మొదలు కావడానికి మామ శకుని అని ఒకతను ఉంటాడు. ఆ శకుని వేసిన స్కెచ్కి శ్రీకృష్ణుడు సైతం ఆ యుద్ధాన్ని జరిగేటట్టుగా తన అనుకూలంగా కాలచక్రాన్ని తిప్పుతూ శ్రీకృష్ణుడు ఆ యుద్ధాన్ని ఏ విధంగా ముగించడం మనం చూసాం. కౌరవ సామ్రాజ్యం 100 మందే రాజులు అనుకున్నాం, కానీ దాంతోపాటు నారాయణి సైన్యం, బలమైన సైన్యం తోడవడంతో కౌరవులు డప్పు కొట్టుకుంటూ మరి పాండవులను చంపేస్తామని చెప్పేసి డైలాగులు కొట్టుకుంటూ తిరిగేది. కానీ శ్రీకృష్ణుడికి తెలుసు జరగబోయేదేంటిది, మనం ఏ విధంగా యుద్ధాలు చేయాలి, ఈ ధర్మ అధర్మాల విషయానికి వస్తే రాబోయే తరాలకు ఇది ఏ విధంగా మెసేజ్ని తీసుకెళ్లాలని చెప్పేసి శ్రీకృష్ణుడు ఆ 5 పాండవులతోటి, నిస్సహాయుడైన శ్రీకృష్ణుడితోటి, ఆయుధం పట్టని ఆ శ్రీకృష్ణుడి యొక్క వాక్కులతోటి కురుక్షేత్ర యుద్ధాన్ని జయిస్తారు. ఇప్పటిదాకా భారతదేశంలో పద్మవ్యూహాన్ని జయించిన ఏ ఒక్కడు లేడు. అటువంటి పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టుకుంటూ అర్జునుడు కుమారుడైన అభిమన్యుడు తన ప్రాణ త్యాగాలు చేస్తే దాన్ని చూసి తట్టుకోలేక అర్జునుడు ఆ పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టి కౌరవ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి ప్రధానంగా ఓ విల్లును సారిస్తాడు. ఈ తీరుగానే కేసీఆర్ ఉద్యమం జరగబోతుంది. దీన్ని తట్టుకొని నిలబడి కౌంటర్ ఇచ్చే దమ్ము ఎవరికైనా ఉందా అనేది 2027లో చూద్దాం. కేసీఆర్ బయటికి వస్తుందంటే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లల్లో ఆయన ఎవరో బయటికి వస్తున్నారట, పాదయాత్ర చేసి అంత భయం దేనికి? భయం దేనికి? నువ్వు నల్లమల్ల పులి భయపడతావా? నువ్వు నల్ల వల్ల అడవుల నుంచి వచ్చినవా? నువ్వు భయపడతావా?
భయపడవు కదా. అందుకే అట్లాంటప్పుడు కేసీఆర్ పేరు తెలుసుకుంటే ఏం లాభం? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని హైలైట్ చేసేదే రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని హైలైట్ చేసేదే రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రమోటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమోటింగ్ చేసుకుంటున్నాడు, గా తిరిగి నడుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి.